మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రకాశం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాల్సిన బిఎల్ఓలు ప్రజలను సచివాలయాలకే రమ్మంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఒంగోలులో బిఎల్ఓల పనితీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల జాబితా జిరాక్స్ను కూడా ప్రజలే తీసుకురావాలంటూ చెప్పడం వివాదానికి దారితీసింది. ఇప్పటి వరకు ఒక్క బిఎల్ఓ కూడా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవలేదని ప్రజలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం డోర్ టు డోర్ వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన బిఎల్ఓలు ప్రజలను సచివాలయాలకు పిలిపిస్తూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంగోలులో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. నగరంలోని ఇస్లాంపేట ప్రాంతంలో ఓ బిఎల్ఓ ఇంటింటికి వెళ్లకుండా ఓటర్లను సచివాలయానికి రమ్మంటున్నాడని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా అడిగితే జిరాక్స్ మీరే తీసుకుని రండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఒంగోలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కటారి శంకర్ బిఎల్ఓలను నిలదీశారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటి వరకు బిఎల్ఓలకు సరైన శిక్షణ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని స్థానికులు, నాయకులు అంటున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ అనేది ప్రక్రియ ప్రకాశం జిల్లాలో చాలా నత్తనడక నడుస్తుంది. ఈ యొక్క సర్ కార్యక్రమంపై అధికార యంత్రాంగం యొక్క పర్యవేక్షణ కూడా కొరవడినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో సర్ అనే కార్యక్రమం జూన్ 15న ప్రారంభమై జూలై 14న ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగుస్తుంది. దాదాపు ఇప్పటికి 5 రోజులైనప్పటికి కూడా ఈ జిల్లాలో ఎన్యూమరేషన్ ప్రక్రియ అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఈ యొక్క బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా చాలా బూతుల్లో, చాలా గ్రామాలలో ఈ యొక్క బిఎల్ఓలు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఇంటింటికి తిరిగి ఓటర్స్కి ఇచ్చేటువంటి ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదంటే ఈ జిల్లాలో ఈ యొక్క సర్ ప్రక్రియ ఎలా నడుస్తుందనేది ఇది ఒక పెద్ద సాక్ష్యాధారంగా మనం అనుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.